కర్నూలు జిల్లాలో మెడికల్ కళాశాల విద్యార్థులు నిరసనకు దిగారు. కాలేజీకి సంబంధించిన స్థలాన్ని ప్రైవేటు వ్యక్తుల షాపుల కోసం కేటాయించడాన్ని వ్యతిరేకిస్తూ ఆందోళన వ్యక్తం చేశారు. రోడ్డు విస్తరణ కోసం కళాశాల ముందున్న షాపులను తొలగించి మెడికల్ కళాశాలకు సంబంధించిన స్థలాన్ని కేటాయించాలని మున్సిపల్ అధికారులు కోరటంతో వివాదం చెలరేగింది. కళాశాలకు సంబంధించిన స్థలాన్ని ప్రైవేటు వ్యక్తులకు ఏ విధంగా ఇస్తారని మండిపడ్డారు. ప్రెసిడెంట్ డాక్టర్ బ్రహ్మాజీ మాట్లాడుతున్నా. సో ఈరోజు జూనియర్ డాక్టర్స్ అంతా గ్యాదర్ కావడానికి ఎందుకంటే విషయము ఇక్కడ మసీదు కాలేజీ ఇన్ అండ్ అవుట్ గేట్ల మధ్యన మసీదు ఉంది. మసీదు ముందు 7 షాప్స్ ఉన్నాయి. ఆ 7 షాప్స్ ఆల్రెడీ ఎంక్రోచ్ అయినవి. ఈ రోడ్ వైడనింగ్లో అవి కొట్టేయబడుతున్నాయి. అందుకు వీళ్ళకి ఇంతకుముందే మున్సిపల్ కమిషనర్ వాళ్ళు రైతు బజార్ ముందు వాళ్ళకు షాప్స్ అలాట్ చేసినారంట. వాళ్ళు అక్కడికి వెళ్ళకుండా ఇక్కడ మా మెడికల్ కాలేజీలో ఇన్ గేట్ పక్కన 8 సెంట్లు స్థలం ఉంది. ఆ స్థలం కావాలని పొలిటికల్ ఒత్తిడి తీసుకొచ్చి మున్సిపల్ కమిషనర్ నుంచి ప్రిన్సిపల్కి లెటర్ ప్లానింగ్ చేసినారు మమ్మల్ని అడగకుండా. అట్లా ఎంక్రోచ్ అయిన దాన్ని కొట్టేస్తే మనకు సంబంధం లేదు. సో వాళ్ళు వచ్చి పొలిటికల్గానో మరి వేరే ఇతర ప్రెజర్స్ వల్లనో ప్రిన్సిపల్ గారిని బెదిరించడమో ఏదో జరిగి ఇక్కడ ఉండే మెడికల్ కాలేజీలో 8 సెంట్ల స్థలము షాప్స్ కావాలనడం తప్పు. జూడా జనరల్ సెక్రటరీని. యాక్చువల్గా ఈరోజు మేము ర్యాలీ ఎందుకు చేస్తున్నామంటే అక్కడ అన్ఆథరైజ్డ్గా షాప్స్ ఉన్నాయి ఆల్రెడీ. వాటిని మళ్ళీ తీసేసి యాక్చువల్గా అన్ఆథరైజ్డ్ అయినా వాళ్ళకి వేరే చోట ప్లేస్ ఇస్తామని చెప్పారు. వాళ్ళు అక్కడ పోకుండా మళ్ళీ మా క్యాంపస్లో షాప్స్ అలాట్ చేయమని అడుగుతున్నారు. దానికి మున్సిపాలిటీ వాళ్ళు కూడా సహకరిస్తున్నారు. సో మా ప్లేస్ని మేము ఎట్టి పరిస్థితుల్లో పోగొట్టుకోవడానికి రెడీగా లేము. ఈరోజు దానికోసమే మేము ర్యాలీ చేస్తున్నాము. ఆ ప్లేస్ మాది, మేము ఎవరికి ఇవ్వదలుచుకోలేదు. ఏపీ జూడా ఏపీ జీడీఏ రెండూ కలిసి మా స్థలాన్ని మేము కాపాడుకోవడానికి ఈరోజు ఈ ర్యాలీ